పెళ్లికి ముహూర్తం పెట్టించు. మన పెళ్లికి కాదు, నీ చావుకి. ఏంటి నీ ధైర్యం? నా రామకృష్ణ వస్తాడు, పారిపో. రామకృష్ణ, విజయ్ బాబుని ఎవరో పొడిచారయ్యా. ఏమైంది కృష్ణ? విజయ్ని ఎవరో పొడిచేసి పింకీని ఎత్తుకెళ్లారట. నువ్వే హెల్ప్ చేయాలరా తేజ. నువ్వేం ఆలోచించ కృష్ణ. నువ్వు వెళ్ళి గౌతమ్ని కాపాడు, నేను విజయ్ సంగతి చూసుకుంటా. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? అటు ఇటు కాదు ఫ్రెండ్, మిర్రర్ పైన చూడు. మిర్రర్ మీద నీకు కావాల్సిన మ్యాటర్ ఉంది. మిర్రర్ పైన నా రిమోట్ తో పలికే స్పీకర్ ఉంది. నేను చెప్పేది మాత్రమే కాదు, నీ ఘోష కూడా నాకు వినబడుతుంది. కమాన్, స్పీక్, మాట్లాడు. రేయ్, తప్పు చేస్తున్నావురా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆ తప్పు నాకన్నా ముందు నువ్వు చేసావురా. పెళ్లి పందిట్లో పీటలపై ఉన్న నన్ను ఫోన్లు చేసి గౌతమిని ఎత్తుకెళ్ళిపోయావు. రేయ్, గౌతమి నేను ప్రేమిస్తున్నాను రా. గౌతమి నన్ను ప్రేమిస్తోంది. ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. నేను కూడా గౌతమిని ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుంటే తను కూడా నన్ను ప్రేమిస్తుంది. రేయ్ చెత్త నాయలా, ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని ఎలా చేసుకుంటారా మళ్ళీ? ఏమ్మా, నువ్వు చేసుకోలేదా? ఆల్రెడీ పెళ్ళై తల్లై విధవ కూడా అయిన గౌతమిని నువ్వు చేసుకోలేదా? రేయ్, నీలాంటి మూర్ఖుడితో మాట్లాడడం వేస్ట్. రేయ్, మర్యాదగా గౌతమిని రుద్రాన్ని వదిలేసాయి. వదలకపోతే ఏం చేస్తావురా? నువ్వెక్కడున్నా వెంటాడి వేటాడి చంపేస్తాను. అబ్బచ్చా, నేను గంట క్రితం వరకు ఉన్న ప్లేసులో ఇప్పుడు నువ్వున్నావు. ఏం చేయగలిగావురా? ఛీ, పిరికి పందరా పారిపోయావురా నువ్వు. ఉండుంటే ఏం చేసేవాణ్ణో తెలిసేది. దీన్ని పిరికితనం అనరమ్మా, తెలివితేటలు అంటారు. నువ్వు కూడా నీ తెలివి చూపించావు కదరా. గౌతమితో మొబైల్ డేటా ఆన్ చేయించి లొకేషన్ కనిపెట్టి బాగానే ట్రై చేసావు. కానీ నన్ను ఢీ కొట్టాలంటే ఈ తెలివి సరిపోదురా, ఇంకా కావాలి. నేను 10 తలకాయలున్న రావణాసురుడు లాంటోని. నీకన్నా 9 తలలు ఎక్కువ. నీకున్న ఒకే తలతో ఆలోచించింది నాకు చాలదరా. కరెక్ట్ గా పోల్చుకున్నావురా. సీతను ఎత్తికెళ్లిన రావణాసురుడికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. 10 తలలున్న రావణాసురుణ్ణి ఒక్క తలున్న రాముడు చంపాడ్రా, అది గుర్తుంచుకో. ఇది కలికాలం అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినవన్నీ ఈ కాలంలో జరగవు. ఇప్పుడు హీరోలకి విలన్లకి డెఫినేషన్ మారిపోయిందమ్మా. కావాలంటే తెలుగు సినిమాలు చూడు నువ్వు. రేయ్, మంచిగా బతికేవాడు ఏ కాలంలో అయినా హీరోయేరా. చెడ్డగా బతికేవాడు ఏ యుగంలో అయినా సరే మంచోడి చేతిలో చావాల్సిందే. తరాలు మారినా నీలాంటోళ్ల తలరాతలు మారో. అవునా? సరే అయితే యుగాలు తరాలు వద్దు గాని నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోపు మేమెక్కడున్నామో కనిపెట్టు. నీకు దమ్ముంటే కనిపెట్టు. ఈలోపు నేను చిన్న పూజ ప్లాన్ చేశాను. ఏం లేదురా, రుద్రను దత్త తీసుకోవాలనుకుంటున్నాను. రేయ్, ఎంతైనా గౌతమి కొడుకు నా కొడుకే కదరా. తరువాత గౌతమిని పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత గౌతమికి నాకు అరే పోరా, చెప్పాలంటే సిగ్గేస్తుంది. రేయ్, రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆ తర్వాత 9 నెలలకు నా చెన్ని లోకంలోకి వస్తుంది. ఇందులో ఏ ఒక్కటి ఆపడానికి నువ్వు ట్రై చేసినా కూడా నువ్వు మగాడివైనా ఒప్పుకుంటాను రా. ట్రై చెయ్యి. రే 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 రే
గౌతమి నువ్వు మొగాడవేని ఒప్పుకుంటుందిరా. ఆ నమ్మకం నువ్వు నిలబెట్టుకుంటావో లేదో నేను కూడా చూస్తానురా. గుడ్ లక్. రేయ్ 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 అదిగో కృష్ణబాబు గారి ఫ్రెండ్ వస్తున్నారమ్మా. మళ్ళీ అంబులెన్స్ వస్తుందేంటి? అయ్యో, అంబులెన్స్ తీసుకొచ్చాను. విజయబాబు గారు ఎక్కడున్నారు? అలా చూస్తున్నారేంటి బామ్మగారు? విజయబాబు గారు ఎక్కడ? అదేంటి బాబు, ఇందాక వచ్చిన అంబులెన్స్ నువ్వు పంపించింది కదా? ఇందాక ఇంకో అంబులెన్స్ వచ్చిందా? ఆ, నేను చెప్పిన అంబులెన్స్ ఇదేనమ్మా. ఇది లేట్ అయిందని నేనే దగ్గరుండి తీసుకొచ్చాను. ఆ అంబులెన్స్ ఎవరు పంపించారు? విజయ్ గారిని ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారయ్యా విజయ్ బాబుని? ఎవరు తీసుకెళ్లారయ్యా? నేను వస్తానంటే వద్దన్నారు, వెనక రమ్మన్నారు. అంబులెన్స్ ఏ హాస్పిటల్ నుంచి వచ్చిందమ్మా? శ్రీ సాయి హాస్పిటల్ అండి. హలో, శ్రీ సాయి హాస్పిటల్ అండి? అవునండి, చెప్పండి. సార్, మీ హాస్పిటల్ నుంచి నందివెలుగు ఊరికి ఏదైనా అంబులెన్స్ పంపించారా? లేదండి, పంపించలేదు. ఏంటి, మీ హాస్పిటల్ నుంచి ఏ అంబులెన్స్ ని పంపించలేదా? లేదు. అమ్మో, మళ్ళీ ఆ దుర్మార్గులే ఈ పని చేశారు. ఉన్న కొన ప్రాణం తీయడానికి కూడా వెనకాడతలేదు పాపిష్టోళ్ళు. అయ్యో దేవుడా, ఇంట్లో ఉండి కూడా విజయ్ బాబును కాపాడలేకపోయావయ్యా. ఇప్పుడేవిడయ్యా చెయ్యడు? అయ్యో విజయ్ బాబు, అయ్యో. ఒకవేళ కృష్ణబాబు గారు పంపించారేమో. ఆ బాబు ఫోన్ చేయండి అయ్యా. చెప్పు తేజ. విజయబాబు కోసం నువ్వేదైనా అంబులెన్స్ పంపించావా? లేదురా. ఏ? ఏమైంది తేజ? బ్యాడ్ లక్ రా. నేను అంబులెన్స్తో రావడానికి ముందే ఇంకెవరు అంబులెన్స్తో వచ్చి విజయబాబు గారిని తీసుకెళ్లిపోయారంట్రా. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది? బామ్మగారు వారి వెంట వస్తానంటే ప్లేస్ లేదని వద్దన్నారట. వాళ్ళు ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని బామ్మ అడిగితే శ్రీసాయి హాస్పిటల్ అని చెప్పారట. ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కుంటే అసలు మేము అంబులెన్సే పంపించలేదన్నారు. ఇక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందిరా. ఏం చెయ్యాలో నాకేం తోచడం లేదురా. అవును కృష్ణ, గౌతమి దొరికిందా? లేదురా. నేను వస్తున్నానని తెలిసి వాడిలోగా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు.
ఫోన్ చేసి వార్నింగ్ మరీ ఇచ్చాడు. చా ఇప్పుడు ఏం చేద్దాం రా? నేను అక్కడికే వస్తున్నాను రా, నువ్వు అక్కడే వెయిట్ చేయి, నేను వస్తున్నాను. బామ్మ మీరే కంగారు పడకండి, కృష్ణ వస్తున్నాడట. సారీ బాబు, ఏమనుకోవద్దు, మీరు వెళ్ళండి. సార్ అది గౌతమి ఎక్కడా కనిపించలేదు సార్. సరే విజయ్ ఇంకెవరో తీసుకెళ్లారట, ముందు ఇంటికి వెళ్దాం పద. ఓకే సార్. హలో విజయ్ బాబు, హౌ ఆర్ యూ? పింకీ 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 చాలా సేఫ్ గా ఉంది విజయ్. ఇప్పుడు కంగారు పడాల్సింది ఏమీ లేదు విజయ్ బాబు. ఇప్పుడు మీరు హాస్పిటల్లో లేరు, మీ అన్నయ్య గారు ఎంతో ప్రేమగా కట్టించిన పవిత్రమైన ఆశ్రమంలో ఉన్నారు. అదేంటిది, హాస్పిటల్లో ఉండాల్సిన ఆశ్రమంలో ఉన్నానేంటని ఆశ్చర్యపోతున్నావు కదా. హాస్పిటల్లో అయితే నువ్వు బతికేస్తావు కదా, అందుకని ఆశ్రమానికి తీసుకొచ్చావు అన్నమాట. ఇదిగో ముసుగులో గుద్దులాంటిగా విజయ్, నీకు మొత్తం నిజం చెప్పేస్తాను, అబద్ధం చెప్పను. ఎందుకంటే నీ దగ్గర ఆయుష్ లేదు, మా దగ్గర ఓపిక లేదు. ఇప్పుడు మీరు మమ్మల్ని ట్రస్ట్ లో సభ్యులుగా చేశారు కదా, మేము మొత్తం ఆస్తికి యజమానులు అయిపోవాలని ఆశపడ్డాం. అదేంటది పదే పదే మాత ఇంక చూస్తావేంటి? ఈవిడ నిజంగా మాత అనుకుంటున్నావా? మాత కాస్తమా, రాణి, చిట్టీల రాణి. సారీ విజయ్, కూటి కోసం కోటి విద్యలో అంటారు కదా, కోట్ల కోసం ఈ విద్య అన్నమాట. ఇదిగో ఆ లాయర్ ఉన్నాడు చూసావా, ఆడు కూడా మంచోడేం కాదు, దుర్మార్గుడే. ఎప్పుడు మా తరపునే వాదిస్తూ ఉంటాడు. మీ తరఫున కోర్టులో వాదిస్తే మీరు జీతం మాత్రం ఇస్తారు సార్, అదే వీరి తరఫున అయితే కోట్లు ఇస్తారు సార్. ఇప్పుడు నా సంగతి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నన్ను ట్రస్ట్ సభ్యుని చేసావు, నాకేమో పార్లమెంట్ సభ్యుడు అవ్వాలని కోరిక. కానీ ఎలక్షన్స్ కి ఫండ్స్ అవి కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయా అని ఆలోచిస్తా ఉంటే అదిగో నువ్వు ఫ్యాక్టరీ కడదామనుకున్న ఆ పోరంబోకు పొలం లోపల ఉంది. ఆ పొలంలో నువ్వు పంట పండిందాం అనుకున్నావు, కానీ మేం దాన్ని తవ్వితే దాని కింద బంగారం పడింది తెలుసో. అర్థం కాలేదా? ఆ పొలం కింద గ్రెనేడ్ రాయి ఉందయ్యా, కొన్ని వేల కోట్ల రూపాయలు. అందుకే
నీతో ఎలాగైనా ఫ్యాక్టరీని ఆపించాలనుకున్నాం. అన్ని ప్రయత్నాలు చేశాం, బెదిరించాం, హెచ్చరించాం. ఆ కృష్ణ మాటలు విని నువ్వు మా మాట వినలేదు. ఆఖరికి ఇంజనీర్ని కూడా చంపేశాం. వదిన రుద్ర అబ్బే, వాళ్ళిద్దరూ మా ఖాతా కాదు బాబు, వాళ్ళిద్దరూ శత్రు అని ఆడి ఖాతా. మా ఖాతాలో నువ్వు నీ కూతురు మాత్రమే ఉన్నారు. పింకీ ఎక్కడ? మా దగ్గర భద్రంగా ఉంది కదా. పింకీ చూడు విజయ్, నువ్వు ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే పింకీని నీకు అప్పచెప్తాం. లేదంటే నీతో పాటు పింకీని కూడా చంపేస్తాం. పింకీ డాడీ 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 పింకీ పింకీ డాడీ పింకీ వేధవాస్తి కన్న కూతురు కంటే ఎక్కువ బాబు. వెంటనే సంతకం పెట్టేశావంటే నువ్వు నీ కూతురు హ్యాపీగా బతికేయచ్చు. సార్ ప్రాణాలంటూ ఉంటే మళ్ళీ ఎప్పుడైనా ఆస్తి సంపాదించుకోవచ్చు సార్, కానీ ప్రాణం పోతే సంపాదించుకోలేం. సంతకం పెట్టేయండి సార్. పింకీ ఇదివరకే నిన్ను చాలాసార్లు హెచ్చరించాను విజయ్. ఇప్పుడు చెప్తున్నాను, సైన్ చేసి మీ ఇద్దరి ప్రాణాలు కాపాడుకో, లేదంటే చస్తారు. ఏయ్, సైలెంట్ గా ఉండు. నోర్మై తీసుకునేళ్ళు. మా డాడీకి ఏమైంది? మా డాడీని వదలండి. రాణి ఏంటి ఇలా పడిపోయాడు? మళ్ళీ ఏం చేద్దాం? ఏముంది, మళ్ళీ లేపండి సార్. థ్యాంక్స్. ఈడి మెడికల్ ఖర్చులకి మన ఆస్తి మొత్తం అయిపోయేలా ఉంది. ఇదిగో తొందరగా సంతకం పెట్టించకపోతే ఈ పెట్టిన పెట్టుబడి అంతా బొక్క. ఇదిగో ఆ డాక్టర్తో ఏం చెప్తావో ఏంటో నాకు తెలదు. ఈడు మాత్రం సావకూడదు. సంతకం పెట్టే వరకు బతకాలా, పెట్టాక చచ్చిపోవాలి. అలా ట్రీట్మెంట్ చేయించు. చెప్పు డాక్టర్, చెప్పు. డాక్టర్, రామకృష్ణ, చూడవయ్యా ఎంత ఘోరం జరిగిపోయిందో. ఇంట్లో ఎవరు లేకుండా చూసి ఎంత ఘోరం చేశారో చూడయ్యా. మేము వచ్చేసరికి కొనువుపులతో ఉన్నాడు. నిన్నే కలవరిస్తున్నాడు. పాపిష్టిదాన్ని. నేనన్నా హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుండేది. నా చేతులతో విజయ్ బాబుని ఆ యమదూతలకి అప్పగించానయ్యా. తప్పు చేశానయ్యా, తప్పు చేశాను. ఊరుకోండి బామ్మగారు, ఇందులో మీ తప్పే ఉంది. వచ్చిన వాళ్ళెవరో మీకు తెలియదు కదా. నేను వెంట వస్తానంటే వద్దన్నారయ్యా. వెనకాల రమ్మన్నారు. వాళ్ళు ఏం చెప్పినా వినకుండా వాడు వెంట వెళ్ళుంటే బాగుండేదయ్యా. విజయ్ బాబుని ఎక్కడికి తీసుకెళ్లారో తెలిసేది.
ఇప్పుడు ఇప్పుడు ఆ దుర్మార్గులు ఏం చేసి ఉంటారో ఏమో బాబు. విజయ్కి ఏం కాదు బామ్మగారు, మీరు మీరు ఏడవకండి. బాబు పసిపిల్ల పింకీని కూడా ఎత్తుకెళ్లారు బాబు. అవసరం తెలియని పిల్ల. ఏం కాదు బామ్మగారు, ఆ దేవుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడు. పాపిష్టి దేవుడు ఉండి ఏం చేస్తున్నాడు? వాడు వట్టి చాతగాని వాడయ్యా. మనల్ని కష్టపెట్టడమే వాడికి తెలుసు. ఏనాడైనా సంతోషంగా ఉంచాడా? మన మీద ఎందుకింత పగబట్టాడు? గౌతమిని రుద్రని అలా చేశాడు, విజయ్ బాబుని పింకిని ఇదిగో ఇలా చేశాడు. ఈ కష్టాలకి ఇక అంతే లేదా?